ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రకొండ మండలంలోని బాలిగుంట తండ అనే ఈ గ్రామానికి అయితే రావడం జరిగింది. ఇవాంటా కంపెనీ వాళ్ళది మనం అవని అనే ఈ కొత్త తేజ మిరప రకాన్ని అయితే మీకు పరిచయం చేయడానికి అయితే ఇట్రా పక్కకు రా, నీడబడుతుంది ఇవాంటా కంపెనీ వాళ్ళది మనం చూసుకున్నట్టయితే అవని అనే ఈ తేజ మిరప రకాన్ని అయితే మీకైతే పరిచయం చేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే పైన వర్ణం చూసుకున్నట్టయితే చాలా బాగుంది. దాంతోపాటు చిక్కని కాపు కూడా మీకు చూడండి, వచ్చిన ప్రతి పూత కూడా మీకైతే కాపు అవుతూ ఉంది ఎర్లీగా. ఇంకోటి ఇది మనం కింద నుంచే మనకి కాపు వస్తూ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. చిక్కని కాపు చూడండి, ఇది చిక్కని కాపు మీరు చూసుకున్నట్టయితే ప్యూర్ ఒరిజినల్ తేజ. మీరు చూసుకున్నట్టయితే కాయ సైజు వచ్చేసరికి 8 నుంచి 9 సెంటీమీటర్లు అయితే రావడం చూడొచ్చు. ఇవ్వండి కాపు ఇట్రా అన్న, ఇదిగా కనబడుతుంది. ఇది కాపు మనం చూసుకున్నట్టయితే చాలా బాగుంది. ఇటు చూపి అన్న. అంటే ప్రజెంట్ వచ్చేసరికి మొత్తం మనకి తోట మొత్తం అయితే చాలా హెల్తీగా ఉంది. అంటే నల్ల తామర పురుగు ఉధృతి ఉన్నా కానీ ఏం చేయలేని పరిస్థితి. అంటే మనం మిరప తోటలో ఇప్పుడు ప్రథమంగా మనం చూస్తుంది ఏంటంటే నల్ల తామర పురుగు ఉధృతి, దానివల్ల జరిగే నష్టం. అంటే 5 క్వింటాలు 10 క్వింటాలు కాసి అంతటితో ఆగిపోతూ ఉంది. కానీ ఈ వెరైటీ చూసుకున్నట్టయితే మీకు పైన చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో. ఇటు పైన చూపియన్న, పైన గ్రీనిష్గా ఉంది. ప్లస్ వచ్చేసరికి స్టెప్ వస్తుంది మళ్ళీ. ఎంత కాపు కాసినా కానీ చూడండి, చిక్కనైన కాపు, ఎంత కాపు కాసినా కానీ చిక్కనైన కాపు మీరు చూసుకున్నట్టయితే. తర్వాత ఇదిగోండి, అంటే మీకు తోట మొత్తం అయితే ఇలా ఉంది. మన రైతు పేరు వచ్చేసరికి బూక్యా అన్న, ఏం పేరు? బూక్యా నరేష్ మన రైతు పేరు. ఇగో అంటే మనం చూసుకున్నట్టయితే హెవీగా కాసి మనకైతే అధిక దిగుబడి ఇచ్చే వెరైటీలలో ఈ వెరైటీని అయితే మనం ఎంచుకోవచ్చు. ప్రతి చెట్టు కూడా మీరు చూడండి, కాపు చూడండి, ప్రతి చెట్టు కూడా చిక్కనైన కాపు. అంటే తోట మొత్తం ఇలానే ఉంది, ఫుల్ గ్రీనిష్లో ఉంది. ప్లస్ వచ్చే స్టెప్ వస్తూనే ఉంది. ఇదిగోండి వెరైటీ అయితే మనమైతే ఇవాంటా కంపెనీ వాళ్ళదే అవని అనే వెరైటీని అయితే మీకైతే పరిచయం చేయడం జరుగుతుంది. ప్లస్ వచ్చేసరికి ఇది పెద్ద వయసు ఉందేం కాదు, 100 రోజుల పంట ఇది. అంటే 100 రోజులకి దగ్గరలో ఉంది. 93 రోజులు రైతు చెప్పాడు మనకి. ఇదిగోండి చూడండి ఎంత చిక్కనైన కాపు. ఇవాంటా కంపెనీ వాళ్ళది అవని అనే వెరైటీ ఇది మీరు చూస్తున్నట్టయితే. ఇంకా మనం చూసుకున్నట్టయితే పైన తెంతలు చూడండి, మనం చూసుకున్నట్టయితే తెంతలు కూడా చాలా బాగా రావడం జరిగింది. ప్లస్ వచ్చేసరికి ఇదిగోండి మనకైతే కాపు పడి అంతటితో ఆగిపోయి మళ్ళీ కాపు మందులు కొట్టుకుంటే ఇంకో స్టెప్ వస్తుంది అనే అవసరం అయితే ఈ వెరైటీకి లేదు. మనం చూసుకున్నట్టయితే ఈ 100 రోజులకే దాదాపు రైతుకి ఓ 12 క్వింటాల నుంచి ఓ 15 క్వింటాలు చూసుకోండి. ఇదిగోండి ఈ 100 రోజులకే రైతుకి అంటే ఎంత సేఫ్ జోన్లో ఉందో చూడండి వెరైటీ. చిక్కని కాపు, కింద నుంచి పడే ప్రతి కొమ్మకు కూడా చాలా చిక్కని కాపు. ఇదిగోండి అయితే ఆగిందా, ఇదిగోండి పరిస్థితి. మనకి తోట మొత్తం కూడా ఇదే ఊపైన కాపు. తోట మొత్తం కూడా మీరు చూసుకుంటే ఫుల్ కాపు. తోట మొత్తం కూడా స్టెప్ వేసి ఉంది, బాగా స్టెప్ వేసి ఉంది. ప్లస్ కింద వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే ఒక 10 నుంచి 12 క్వింటాలు కాపు పడ్డది. 100 రోజుల పంటకే, మళ్ళీ ఎక్కువ వయసు కూడా కాదు. ఇదిగోండి ఎక్కువ వయసు కూడా లేదు పంట. ప్లస్ వచ్చేసరికి ప్రతి కొమ్మకు కూడా చాలా అత్యధికమైన కాపు. ఒక్క చెట్టు కూడా వైరస్ చెట్టు లేదండి, మనం చూసుకోవచ్చు తోట మొత్తం మీద. మనది షాప్ పేరు ఏం పేరు అన్న? కాకతీయ ఎంటర్ప్రైజెస్ అండి మన షాప్ పేరు. గాంధీ చౌక్ ఖమ్మంలో దొరుకుతుంది. ఓకే, మనకి అక్కడి నుంచి రైతు ఎన్ని ప్యాకెట్లు అన్న?